బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చాయి. భూముల అమ్మకంపై విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇంజెక్షన్ ఫోన్ చేయి రైట్, ఇక హెచ్సియు వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. ఏదైతే విద్యార్థి సంఘాలు అక్కడ ఆందోళన చేయడానికి వెళ్ళాయో వాళ్ళని పోలీసులు భారీగా మోహరించి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్తున్న ఘటన మనం చూస్తున్నాం. అయితే విద్యార్థి సంఘాలు అన్ని కూడా యూనివర్సిటీ బంద్ కూడా పిలుపునిచ్చాయి. ఏదైతే భూములు అమ్మకం ఉందో వాటికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. అక్కడ ర్యాలీ నిర్వహించడం కానీ సిపిఐ ఆధ్వర్యంలో ఒక విధంగా ఆందోళన చేపట్టడం కూడా మనం చూస్తున్నాం. ఇక దానికి సంబంధించి పోలీసులు అక్కడ ఏదైతే వాళ్ళు కొనసాగిస్తున్న ఆందోళన కానీ నిరసన కానీ ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఘటనను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రెడ్ సాగర్, మనం చూస్తుంటే హెచ్సిఏ దగ్గర ఏదైతే ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుందో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాలు కొంతమంది సిపిఐ నాయకులు కూడా ఇప్పటికే ముట్టడించే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని పోలీసులు అడ్డుకొని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హెచ్సియు భూముల వివాదం, కంచె గచ్చబౌలికి సంబంధించిన 400 ఎకరాల భూ వివాదం నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా కొన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ విడుదల చేసినప్పటికీ కూడా ఇటు విద్యార్థి సంఘాలు, ఇటు బీజేపీ సిపిఐ నేతలు కూడా కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి ఈ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే విద్యార్థుల నిరసన నేపథ్యంలో బయటి వాళ్ళకి అనుమతి, యూనివర్సిటీ లోపలికి అనుమతి లేని నేపథ్యం వీళ్ళందరినీ పోలీసులు ఇక్కడ కట్టడి చేసి ఇక్కడనే అడ్డుకొని ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి. దాదాపు 50 నుంచి 100 మంది వరకు ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మిగతా విద్యార్థి సంఘాల సిపిఐ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుని హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల నిరసనకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని ఇక్కడి నుంచి నిలువరించి అడ్డుకొని ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి. భారీ బందోబస్తు మనం చూడొచ్చు. ఇప్పటికే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇతరులకు యూనివర్సిటీ లోపలికి అనుమతి లేకపోవడం, ఇప్పటికే ఈ భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల నిరసనలు ఎందుకంటే విద్యార్థుల ముసుగులో కూడా కొంతమంది బయటి వ్యక్తులు కూడా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు, ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల నిరసన కూడా కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు మెయిన్ గేట్ వద్ద ఈ భూ వివాదానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది, ఒక ప్రకటన విడుదల చేసింది. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ను కూడా కొన్ని కీలక పత్రాలను కూడా ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే భద్రతను మెయిన్ గేట్ వద్ద ఉన్నటువంటి ఇటు ముందు ఆవరణలో కూడా ప్రత్యేక భద్రతను అయితే పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ ఇష్యూను రాజకీయం చేసేందుకు, ఎందుకంటే కీలకమైన ఆధారాలు ప్రభుత్వం బయట పెట్టినా కూడా, విడుదల చేసినా కూడా 400 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ స్థలం తెలంగాణ టీజీఐఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదిలీ చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో ఇటు న్యాయపరంగా 10 ఏళ్లు పోరాటం చేసిన బీఆర్ఎస్, గతంలో కూడా న్యాయపోరాటం చేసిన బీఆర్ఎస్ వైపు రాజకీయ కుట్రలో భాగంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా చేస్తుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే విద్యార్థి సంఘాలు కొంత వచ్చిన నేపథ్యంలో ముట్టడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో మరోవైపు యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసుల భద్రత అయితే కట్టుదిట్టం చేశారు. ఎవరిని బయటి వారిని అయితే యూనివర్సిటీ లోపలికి అనుమతించడం లేదు. ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమికి సంబంధించిన ఇప్పటికే కీలకమైన ఆధారాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విడుదల చేసిన నేపథ్యంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా నిరసనలు చేయడం, అడ్డుకోవడం అనేది కూడా కొంత పొలిటికల్ గా, రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కుట్రపూరితంగా ఈ విధంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నట్లుగా కూడా ఇటు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా విద్యార్థుల నిరసనలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రత్న,
రైట్ సాగర్, మీరు చెప్పినట్లుగానే ప్రధాన ప్రతిపక్షం విద్యార్థులని రెచ్చగొట్టి ఏ విధంగా నిరసనలు కానీ ర్యాలీలు కానీ ఆందోళనకు దిగడానికి కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న క్రమంలో అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏమంటున్నారు, ఇప్పుడు జరుగుతున్న ఆందోళన కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ప్రధాన డిమాండ్స్ ఏం వినిపిస్తున్నారు సాగర్? ఎస్ రత్న, కీలకంగా ఈ కంచె గచ్చబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి అనేది ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. కోర్టులో, ఇటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కావచ్చు, ఒక స్పోర్ట్స్ కంపెనీకి గతంలో కేటాయించినటువంటి నేపథ్యంలో కోర్టు కేసు వివాదంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కోర్టు ఆర్డర్స్ అనంతరం కూడా స్వాధీనం చేసుకుంది. మీరు ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూమి అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. విద్యార్థుల నిరసనలు చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయం రాజకీయం కుట్ర చేస్తున్నాయి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ఇష్యూను పెద్దది చేస్తున్నట్లుగా కూడా కొన్ని ఇటు కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ భూమికి సంబంధించినటువంటి మరి యూనివర్సిటీ వద్ద కూడా కీలకమైనటువంటి ఆధారాలు కూడా లేకపోవడం, అంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అనేది ఇక్కడ యూనివర్సిటీ వద్ద కూడా లేకపోవడంతో రిజిస్ట్రార్ ఏదైతే 2004లో ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమికి బదులుగా గోపన్పల్లిలో 397 ఎకరాల భూమి కూడా ప్రభుత్వం వారికి కేటాయించింది. ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ కూడా అప్పుడు రిజిస్ట్రార్గా ఉన్న సందర్భంలో కూడా ఈయన ఒక అధికారిగా కూడా ఉన్నాడు, ఆయన సమక్షంలో కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఒక భిన్న అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. ఇటు యూనివర్సిటీ నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవడం, అది గ్రీన్ జోన్గా కొంచెం చెప్పడం, హెచ్సియుకి సంబంధించిన ఆవరణలోనే ఆ భూమి ఉందని చెప్పి కొన్ని ఆరోపణలు ఇటు నుంచి వినిపిస్తున్నాయి. ఇటు రాజకీయంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇది హెచ్సియు భూములంటూ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మరి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా న్యాయ పోరాటం తన వాదనలు ఇది ప్రభుత్వ భూమి అంటూ వినిపించింది. ఇప్పుడు ద్వంద్వ వైఖరి ఇటు బీఆర్ఎస్ బీజేపీలు అవలంబిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ అంశంగా దీన్ని మార్చడం, రాజకీయంగా కుట్రలు చేయడం, ప్రభుత్వాన్ని బదనాం చేయడం, ఏ ఇష్యూ లేకపోవడంతో ఈ ఇష్యూని యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారంటూ ఇటు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మరి విద్యార్థుల నిరసనలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఔటర్స్ కూడా ఈ విద్యార్థుల ముసుగులో ఇక్కడికి లోపలికి వచ్చి కుట్రలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసి విద్యార్థులు కాకుండా మిగతా వారు ఎవరు యూనివర్సిటీలో ఉన్నా కూడా వారిని పంపించేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ వివాదానికి సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు 3 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. వేలాన్ని ఆపాలంటున్నారు, గ్రీన్ జోన్ అంటున్నారు, ఇటు హెచ్సియు భూములు అంటున్నారు. ఈ 3 విషయాల్లో మాత్రం ఒక క్లారిటీ లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఒక విమర్శలు కూడా వెల్లువెత్తుతాయి. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయనేది చూడాలి. ఇటు విద్యార్థుల నిరసనలు అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంకా కొనసాగుతున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. విద్యార్థులు చూడొచ్చు, మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల నినాదాలు చేస్తున్నారు, హెచ్సియు భూములను కాపాడాలంటూ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. ఇటు అధికారులు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ, ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాలి, సర్వే చేసినా కూడా తమ సమ్మతితో చేయాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గతంలోనే సర్వే జరిగింది, దీని హద్దులు కూడా నిర్ధారించామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రిజిస్టర్ అనుమతితో, అంటే రిజిస్టర్కి సమాచారం ఇచ్చిన అనంతరమే ఇదంతా జరిగింది, ఈ ప్రక్రియ అంతా వాళ్ళకి తెలిసి జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం ఒక భిన్న వాదన యూనివర్సిటీ నుంచి వినిపిస్తుంది, ఇటు రాజకీయ పార్టీల నుంచి ద్వంద్వ వైఖరి మనకు కనిపిస్తుంది. 2 రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫైట్ చేసిన వాళ్ళు, గతంలో ఈ అంశం తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయంగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఉద్దేశంతో, రాజకీయంగా పబ్బం గడపాలన్న ఉద్దేశంతోనే ఇటు బీఆర్ఎస్ బీజేపీలు ఆరోపణలు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలపడం, విద్యార్థుల ముసుగులో కొంతమంది కుట్రలు చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకా విద్యార్థుల నిరసన అయితే ఇంకా కొనసాగుతుంది యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు. మరి ఇప్పటికే పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యంలో యూనివర్సిటీ బయటకైతే విద్యార్థులు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. ఎవరైనా ఇతరుల అవుటర్స్ వస్తే మాత్రం వాళ్ళని అడ్డుకొని ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది రత్న. రైట్ సాగర్, అయితే ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించి మీరు చెప్పిన విధంగా కొన్ని కీలక పత్రాలు కానీ కొన్ని కీలక డాక్యుమెంట్స్ కానీ రిలీజ్ చేయడం ప్రభుత్వం మనం చూస్తున్నాం. అయినా కూడా ఎందుకు విద్యార్థి సంఘాలు ఈ విధంగా ఆందోళన చేస్తున్నాయి, ప్రతిపక్షాలు రెచ్చగొట్టే వైఖరిని ఎందుకు వాళ్ళు గ్రహించలేకపోతున్నారంటారు?
సత్యం మనం చూస్తున్నాం 2 రోజులుగా ఈ నిరసన కొనసాగుతుంది. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములుగానే వాళ్ళు ఇప్పటికే అంటే కొంత వివాదం తలెత్తిన నేపథ్యంలో గతంలో దాదాపు 2200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించినట్లుగా కూడా వారు చెప్తున్నారు. ఈ యూనివర్సిటీ వాదన ఇందులో దాదాపు 1500 ఎకరాలకు ఈ మొత్తం ఉత్తర్వులు వెలువడినప్పుడు కూడా వారి వద్ద హెచ్సియు యూనివర్సిటీ అధికారుల వద్ద క్లియర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకపోవడం అనేది ఇక్కడ కీలకంగా మనం చెప్పుకోవచ్చు. అసలు యూనివర్సిటీకి ఎంత భూములు ఉన్నాయనేది కూడా వాళ్ళు తేల్చాల్సిన అవసరం. ఇక్కడ కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానిదే అని చెప్పి ప్రభుత్వం కీలక ఆధారాలు చూపించిన నేపథ్యంలో మరి యూనివర్సిటీ అధికారులు మాత్రం అసలు యూనివర్సిటీకి ఎంత భూములు ఉన్న అంశాలను మాత్రం వాళ్ళు బయట పెట్టట్లేదు. కేవలం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా భూముల జోలికి రావద్దు అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్లో మాత్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు, ఎలాంటి ప్రాజెక్టులు రూపొందించొద్దన్న అంశం నేపథ్యంలోనే విద్యార్థుల నిరసన కొనసాగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదే సందర్భంలో రాజకీయ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది విద్యార్థులు కూడా విద్యార్థి సంఘాలు కూడా ఈ నేపథ్యంలోనే నిరసన తెలుపుతున్న పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావు, ఖచ్చితంగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూములు 19 సంవత్సరాల న్యాయ పోరాటానంతరం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందులో భాగంగానే ప్రభుత్వం అక్కడ చదును చేస్తున్న సందర్భంలో ఈ వివాదం తలెత్తింది. మరి ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల నిరసన తెలుపుతున్నా కూడా మరి క్లారిటీ ఇచ్చినా కూడా విద్యార్థుల నిరసన తెలపడం ఇందులో కొంత రాజకీయ కుట్ర ఉందనడం, ప్రతిపక్ష నాయకులు ద్వంద్వ వైఖరిగా కూడా తమ వాదనను వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇంకా విద్యార్థుల నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. పోలీసులు భద్రతను ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి విద్యార్థి సంఘాల ముసుగులో ఎవరైనా ఇవంటి కుట్రలకు, నిరసనలకు, ఆందోళనలకు ప్రేరేపిస్తున్నారా అన్న అంశాలు కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం నిన్న పోలీసులు విడుదల చేసిన దాంట్లో కూడా ఇద్దరు యూనివర్సిటీకి సంబంధించిన వారు కూడా యూనివర్సిటీ లోపలికి వచ్చి విద్యార్థులను ప్రేరేపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిరసన చేస్తున్న వారిపైన కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అసలు ఎవరు నిరసనలకు ప్రేరేపిస్తున్నారు, నిజంగా విద్యార్థులు నిరసన చేస్తున్నారా లేదా విద్యార్థుల ముసుగులో ఎవరైనా కుట్రలు చేస్తున్నారా అన్న అంశాలపైన కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్.